వాస్తవంగా దేశ రాజధాని ఢిల్లీ. ఆ ఢిల్లీలో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే గత 25 సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఒక 10-12 ఏళ్ళు, వాళ్ళు ఒక 12 ఏళ్ళు, వీళ్ళు ఒక 13 ఏళ్ళు, వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు ఒక 12 ఏళ్ళు, అంతకుముందు ఒక మొత్తం 3 సార్లు కాంగ్రెస్ అంటే 15 ఏళ్ళు వాళ్ళు, వీళ్ళు ఒక 12 ఏళ్ళు పరిపాలించారు. ఈ 27 ఏళ్లలో జరిగిన ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది, వీళ్ళందరూ ఢిల్లీలో వివిధ ప్రాంతాలు సెటిల్ అయిపోయారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం, చిన్నపాటి పాకలు వేసుకోవడం, ఆ పైన లోకల్గా ఉన్నటువంటి ఆయా పార్టీల నాయకులు వాళ్ళందరికీ ఆశ్రయం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఇక్కడ పనులని చెప్పి చూపించడం, ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు ఉంటాయి కదా, అక్కడ ఈ మన దగ్గరికి పూసలు అమ్మేవాళ్ళు, ఇతరత్ర అమ్మేవాళ్ళు వస్తుంటారు కదా, అట్లాంటిది లోకల్ ఢిల్లీ వాళ్ళు దొరకట్లేదు కాబట్టి ఇట్లా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు. వాళ్ళు అంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ వాళ్ళు క్రమంగా ఆయా దేశాల ఎజెండా లేకపోతే దేశ ద్రోహపు ఎజెండా నడిపించుకుంటూ రావడం, అక్కడ ఏదైతే షాహీన్ బాగ్ అల్లర్ల లాంటివి చూసాం, అలాంటి అరాచకాలు చూసాం, అలాంటి గ్యాంగులు పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అక్కడ వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ఢిల్లీది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంతకుముందు వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. టోటల్గా బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో, స్టేట్లో 2 చోట్ల కూడా పవర్లోకి వచ్చింది. గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఇది క్లియర్ చేసేటటువంటి ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇప్పుడు అమిత్ షా, రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుకున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో బుల్డోజర్లు లెగుస్తాయి. అదే సందర్భంలో ఆక్రమణల నిర్మూలన జరుగుతుంది. కాకపోతే హైకోర్టులు, సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని ఏం చేస్తాయో చూడాలి.